హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో క్రోషా కుచ్చు ట్యాజల్స్ అనేవి శారీ ట్యాజల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి చూడండి, రింగ్ బీడ్స్తో మనం ఈ విధంగా గోల్డ్ పూసలతో గోల్డ్ బీడ్తో ఈ విధంగా అనేది రింగ్స్ శారీకి తగ్గట్టు ఒక 20-25 దాకా అనేది మనము ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా యూనిక్గా అనేది ఈ ట్యాజల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి రింగ్ బీడ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ పూసల సైజ్ అనేది నాకు అయితే తెలియదండి. ఈ పూసలు అనేవి తీసుకోవాలి, మరీ సన్న సైజు కాకుండా కొంచెం లావుగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. బీడ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్రోషా నీడిల్ 10 నెంబర్ అనమాట. 10.075 అనేది నంబర్ అయితే ఉంటుంది. ఈ నీడిల్ అనేది తీసుకుని ఈ రింగ్ బీడ్కి ఈ విధంగా మనము 6 థ్రెడ్స్ అనేవి తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత 6 థ్రెడ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. 6 థ్రెడ్స్తో ఈ విధంగా తీసుకొని ఇక్కడ హోల్ అనేది ఉంటుంది రింగ్ బీడ్కి. ఈ విధంగా నాట్స్ అయితే వేసుకోవాలి. ఇలా నాట్స్ అనేది ఒక 2-3 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ వేలికి అనేది లెఫ్ట్ సైడ్కి మనము చుట్టుకోవాలన్నమాట. ఈ థ్రెడ్స్ వచ్చేసి 6 కలిపి ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ నీడిల్ని తీసుకొని మనము ఇక్కడ హోల్ ఉంటుంది అన్నమాట కింద. ఇక్కడి నుంచి మనము నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ముడి వేసినది ఏదైతే ఉందో అది మన లెఫ్ట్ సైడ్కి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నీడిల్ మీద నుంచి మనము థ్రెడ్ అనేది చుట్టుకొని కింద రింగ్ బీడ్ నుండి తీసుకుని ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా సింగిల్ అనేది తీసుకోవాలన్నమాట. సింగిల్ క్రోషెట్ అని అంటారు. ఈ విధంగా మనము తీసుకోవాలి. అంటే ఇప్పుడు నీడిల్ మీద నుంచి తీసుకొని రింగ్ బీడ్లో నుంచి తీసుకొని మొత్తం కలిపి ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం కూడా రింగు ఏదైతే ఉందో రింగుని నింపుకుంటూ మనము నాట్ అనేది వేసుకుంటూ ఈ విధంగా క్రోషా డిజైన్ అని అంటారు. ఈ నీడిల్తో వేసే డిజైన్స్ క్రోషెట్ని డిజైన్స్ అంటారు. కాబట్టి ఈ విధంగా మనం నార్మల్ నీడిల్తో కాకుండా ఇలా క్రోషా డిజైన్ అనేది క్రోషా నీడిల్తో ఇట్లా వేసుకుంటే మనకు వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఇలా థ్రెడ్ అనేది జారిపోతూ ఉంటుంది కాబట్టి మనము చుట్టుకొని బ్యాలెన్స్ మీద ఈ విధంగా మనకు వచ్చేసి మనం వేసుకుంటూ రావాలి. మధ్యలో ఈ థ్రెడ్ అనేది కొంచెము ఒక 10 రౌండ్స్ అనేది వేసుకున్న తర్వాత మనం అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా మనకు రింగ్ బీడి చుట్టూ కూడా ఇదే విధంగా అల్లుకుంటూ రావాలండి. మొత్తం కూడా చాలా అందంగా అయితే ఉంటాయన్నమాట ఈ బీడ్స్ వచ్చేసి. మనము కాస్ట్ కూడా ఈ శారీకి ఈ విధంగా కలర్ కాంబినేషన్ బట్టి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. అంటే ఒకే కలర్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే 2 మనకు శారీలో ఉంటాయి కదా 2 రకాలుగా అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి లోకల్ కస్టమర్సే అనమాట. నాకు వచ్చేసి శారీలో కాంబినేషన్ 2 కలర్స్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వమని అడిగారు. మేమే ట్యాజల్స్ని కట్టుకుంటామండి అని చెప్పేసి ఈ విధంగా మనకు మధ్యలో ఈ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇట్లా రింగ్ బీడ్ మొత్తం కూడా మనం ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. ఇట్లా క్రోషా నీడిల్తో ఈ విధంగా అల్లుకుంటూ వస్తే చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి మనకు రకరకాల డిజైన్స్ అనేవి వీటిల్లో చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చింది, మీకు ఇట్లా కావాలండి అనుకుంటే మీరు ఆర్డర్ అనేది కూడా చేసుకోవచ్చు. మీకు ఏ మోడల్ కావాలన్నా కూడా నేను ఫోటో అనేది పెడతాను. ఇక్కడ లాస్ట్కి అనేది వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే స్టార్టింగ్ అల్లామో అక్కడి నుంచి మనము నీడిల్ మీద నుంచి ఈ విధంగా సింగిల్ క్రోషా అల్లేసి ఇక్కడ ఈ నీడిల్ అనేది మనం చూడండి, ఇప్పుడు ఈ నాట్ అనేది ఇట్లా సింగిల్ నీడిల్ మీద నుంచి కాకుండా డైరెక్ట్ మనం తీసుకొని ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఒక నాట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ బీడ్ అనేది ఉంటుంది కదా, ఈ బీడ్ని నీడిల్తో ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనం దీంట్లోకి మనం వేసుకోవాలి నీడిల్ ద్వారా. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ పక్కన ఏదైతే మనం ఇప్పుడు అల్లుకుంటూ వచ్చామో గుల్సులు కుట్టులాగా అనేది కనపడుతుంది కదా, అక్కడ పక్కనే మనం అనేది ఈ విధంగా డైరెక్ట్ అంటే నీడిల్ మీద నుంచి కాకుండా సింగిల్ క్రోషా తీసుకొని ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఇంకొకటి మళ్ళీ మధ్యలో ఈ విధంగా ఒకటి వదిలేసి ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి
ఇలా తీసుకోవాలి బీడ్. ఈ బీడ్ అనేది తీసుకొని ఈ విధంగా వేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి సింగిల్, ఇక్కడ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ నాట్ అనేది వేసేసి మళ్ళీ ఇంకొకటి పక్కనే అన్నమాట తీసుకుంటూ అనేది రావాలి. మనకు పక్కన అల్లుకుంటూ వెళ్తూ ఉంటే మనకు అనేది కనపడుతుంది అన్నమాట. ఇది మనం అల్లితే తప్పితే మనకు చూపించడానికి దగ్గర నుండి కుదరదు అనమాట, అది కనపడదు. మనం ఇట్లా అల్లుకుంటూ వెళ్తూ ఉంటే మనకు కనపడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, మనము చాలా అబ్జర్వ్ చేసి చూస్తే దగ్గర నుండి వచ్చేస్తాయి. ఈ విధంగా మొత్తం కూడా మనము బీడ్స్ అనేది ఒకటి మధ్యలో వదిలేసి ఇంకొకటి బీడ్ వేసుకుంటూ మళ్ళీ మధ్యలో ఒక నాట్ అనేది వదిలేసి మళ్ళీ మనం బీడ్ అనేది తీసుకుంటూ ఇలా మనం రింగ్ బీడ్ మొత్తం కూడా తయారు చేసుకోవాలన్నమాట. నేను శారీకి కూడా కట్టి చూపిస్తాను ఏ విధంగా అన్నది. ఒకవేళ మీకు కావాలి, మన సబ్స్క్రైబర్స్లో కానివ్వండి, మీరు ఎవరైనా చూస్తున్న వారు కానివ్వండి, మాకు శారీకి కావాలంటే శారీ అనేది ఫోటో పెట్టేసి కింద వచ్చేసి డిస్క్రిప్షన్లో కానివ్వండి, ఇక్కడ నంబర్ అనేది ఉంటుంది. ఈ నంబర్ వాట్సాప్ నంబర్ ద్వారా మీరు అనేది ఫోటో మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్ కానీ చేయొచ్చండి. ఈ విధంగా మీకు శారీ అనేది ఫోటో పెడితే నేను మీకు ఎన్ని పడతాయి, ఎన్ని మీకు అవసరమైతే, ఏ మోడల్ కావాలా అనేది కూడా నేను చెప్తాను. మీరు గిన ఇట్లా కావాలనుకుంటే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ ఆర్డర్ కూడా తీసుకుంటాము. ఇది లోకల్ కస్టమర్ వచ్చేసి శారీకి తగ్గట్టు ఈ విధంగా మా ఫోటో పెట్టి మన దగ్గరకు వచ్చి వేయించుకున్నారనమాట. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే మీరు కూడా ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో పాటు ఇది కూడా నేను నీడిల్ వర్క్ అనేది చేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా టైలరింగ్, అలాగే ఈ శారీ ట్యాజల్స్, అలాగే ఈ విధంగా అనేది చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మాకు పలానా కావాలి ఈ ట్యాజల్స్ అనుకుంటే నేను మీకు కొరియర్ అనేది చేస్తానండి. మీ శారీ ఫోటో అయితే పెట్టి మీరు అడగొచ్చు. ఇక్కడ లాస్ట్ వచ్చేసి చూడండి, సింగిల్ ఒక 2-3 థ్రెడ్స్ అనేది తీసుకొని ఇక్కడ వచ్చేసి కటింగ్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనము మొత్తం కూడా మనకి ఎన్ని బీడ్స్ కావాలి అని అంటే శారీకి 20 నుండి 25 దాకా వేసుకోవచ్చు. 25 వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది అన్నమాట. ఒకవేళ 20 అని అంటే ఒక 3 ఇంచి 3.5 ఇంచుకి ఒకటి మనకు వచ్చేస్తుంది. ఇట్లా బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది చూసుకొని బ్యాక్ సైడ్కి మనం ఇలా గమ్ పెట్టి ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా మనకు చాలా బాగుంటాయండి ఈ నీడిలు. చాలా టైట్గా మనకు ఫినిషింగ్ వచ్చేసి నీట్గా చూస్తున్నారు కదా, ఈ విధంగా అనేది ఉంటాయి. వీటిల్లో చాలా మోడల్స్ అనేవి ఉన్నాయండి రింగ్ బీడ్లో. ఈ విధంగా చూడండి 2 కలర్స్ అన్నమాట. ఈ విధంగా 2 కలర్స్ అనేవి మంచి వైలెట్ కలరు, బ్రింజాల్ కలరు, ఈ విధంగా మనం అనేది తీసుకున్నాం అన్నమాట. పింక్ కలర్, ఇట్లా శారీకి తగ్గట్టు 2 కలర్స్ అనేవి తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ విధంగా మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. మీ అడ్రస్ అనేది మాకు అదే మీకు ఏ శారీ కావాలనేది ఫోటో పెడితే నేను అనేది మీకు ప్రిపేర్ చేసి ఆర్డర్ అనేది చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనం నాట్ అనేది వేసుకున్నాం కదా, అక్కడ హోల్ ఉంటుంది కదా, ఇక్కడి నుంచి నేను రెఫరెన్స్గా మీకు అనేది ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ఇలా అల్లుకుంటే అనేది అయితే నేను చూపిస్తున్నానండి. ఇక్కడ ఇలా రింగ్ బీడ్ ఇంకొకటి చిన్న బీడ్ అనేది ఉంటుంది కదా, మనకు మధ్యలో సర్కిల్లోకి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇట్లా ఫ్లవర్ బీడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను రౌండ్ బీడ్ అనేది పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అనేది తీసుకొని ఇక్కడ మనకి ఏదైతే కింద నుండి నీడిలో రింగ్ బీడ్కి హోల్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఈ విధంగా తీసుకుంటే మనకు పైన ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెద్దది ఒక బీడ్ అనేది తీసుకొని బిగ్ బీడ్, ఇక్కడ వచ్చేసి స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని మీకు రెఫరెన్స్గా నేను అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మనము కట్టుకోవచ్చు అనమాట శారీకి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ విధంగా 3 ఇంచుకి, ఇక్కడ వచ్చేసి 2.5 అనేది వచ్చేస్తుంది. 3 ఇంచుకి ఒక 20 బీడ్స్ అనేది మనం తీసుకున్నాము అంటే 3 ఇంచుకి ఒకటి అనేది తీసుకోవచ్చు, ప్లేసు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఒకవేళ ఇంకొక మోడల్లో కూడా నేను చూపిస్తాను. ఈ ట్యాజల్ కట్టిన తర్వాత ఈ విధంగా రెఫరెన్స్గా మనం అనేది తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం తీసేసుకుంటే ఈ విధంగా మనకు శారీకి పళ్ళు పాటుకి ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా వేసేసుకోవచ్చు. ఇట్లా ఇదే కాకుండా మనకు వచ్చేసి మళ్ళీ ఇంకొక మోడల్ అనేది మీకు చూపిస్తాను. ఇదే శారీ మీద మనం ఇలా
కిందకి కాకుండా హ్యాంగింగ్ అయ్యేటట్లు కాకుండా చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇట్లా కూడా మనం అనేది నీడిల్, నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, ఈ నార్మల్ నీడిల్తో మనం అనేది కుట్టుకోవచ్చు శారీ మీద. ఈ విధంగా కూడా మనకు చాలా మంచిగా అయితే బ్యూటిఫుల్గా అనేది శారీకి ఉంటాయన్నమాట. లుక్ వచ్చేసి ఈ విధంగా ఒక 3 ఫింగర్స్కి మధ్యలో ఒక 2 ఇంచెస్కి ఒకటి, 2 ఇంచెస్కి ఒకటి, 3 ఇంచెస్కి ఒకటి, ఈ విధంగా అనేది తీసుకోవచ్చు. మనకు 2 ఇంచెస్కి ఒకటి కావాలనుకుంటే 25 అయితే తీసుకోవచ్చు అన్నమాట. మనకు ఇట్లాంటి రింగ్ బీడ్స్ వచ్చేసి ఈ క్రోషా నీడిల్తో మనం ఈ విధంగా 2 ఇంచెస్కి ఒకటి అంటే ఈ విధంగా 25 అయితే పడతాయి అన్నమాట. ఒకవేళ మనకు 20 కావాలంటే 3 ఇంచుకి ఒకటి, 3 ఇంచుకి ఒకటి ఈ విధంగా వచ్చేస్తాయి. మీకు ఎలా కావాలన్నా కూడా అలా నేను అనేది చేస్తాను. ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటే క్రోషా నేను వీడియోస్ అనేది చేస్తాను, నేర్చుకోండి. ఈ విధంగా మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరైనా ఆర్డర్ కావాలనుకుంటే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. నంబర్ అయితే ఉంటాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఈ విధంగా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఈ మోడల్ వచ్చేసి క్రోషా అల్లకం శారీస్కి, మీరు శారీస్ పంపినా కూడా నేను మామూలుగా మీకు పెడతాను అనమాట. వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అయితే నేను పెడతాను అనమాట. ఈ మోడల్స్ చాలా ఉన్నాయి. శారీకి మళ్ళీ క్రోషెట్తోనే అల్లి ఇట్లా టాజల్స్ కూడా రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా ఒకవేళ మీకు మేమే తీసుకుంటామంటే చేసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.